మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూ వివాదం మరింత ముదురుతోంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రాలోని భూమి తనదంటూ పరస్పరం కౌంటర్లు వేసుకుంటున్నారు. అయితే ఆ ల్యాండ్ ఎవరిది అన్నది సర్వే రిపోర్ట్ తేల్చబోతోంది. హైదరాబాద్ సుచిత్రాలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ సర్వే పూర్తయింది. సర్వే నెంబర్లు 82, 83లోని స్థలంలోకి వెళ్లినటువంటి రెవెన్యూ అధికారులు సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించారు. మల్లారెడ్డి లక్ష్మణ్ సమక్షంలో సర్వే పూర్తి చేశారు. సర్వే రిపోర్టును రేపు పోలీసులకు అప్పగించనున్నారు రెవెన్యూ అధికారులు. దీంతో సర్వే రిపోర్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నుంచి సర్వేకు మల్లారెడ్డి సహకరించడం లేదు అంటూ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ చెబుతున్నారు. ఆ భూమిలో 600 గజాల స్థలం తాను కొన్నానని చెబుతున్నారు. మల్లారెడ్డి పాపం పండిందని, ఆయన పాపాల చిట్టా బయటకు వస్తుందని అన్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్. దాంట్లో 600 గదాలు నాయి. 2016 నుంచి సర్వేకి సహకరిస్తలేడు. 2000 గదాలు మొగ మీద రాణిస్తలేడు. ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా మేము ఫెన్సింగ్ వేసుకుంటే కూడా ఇదే పోలీసులతోని, ఇదే గూండాలతోని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరించి ఫెన్సింగ్ వీక్పించి పేట్ బీచ్ పోలీసులు లేపించిన మాట వాస్తవం కాదా? ఇదే మంత్రి మల్లారెడ్డి, ఇదే రాజశేఖర్ రెడ్డి 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ను ఈ 2024 వరకు ఇంజక్షన్ ఆర్డర్ కౌంటర్ వేసింది.